మనం చిరంజీవి అని మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఇదే ఎక్కువ వాడుతుంటాం. యాక్చువల్లీ అది బయట కూడా ఇది ఇప్పుడు అనుకునేది ఇలాగ ఉంటది. ఈ మధ్య సెలబ్రిటీలు ఏంటంటే తమ పేరు కానీ లేకపోతే తమ ఫోటో కానీ ఏది కూడా వాడొద్దు అనేసి హైకోర్టు నుంచి ఇలా తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ టైటిల్ అలా అనుకునే భావన కూడా ఉంది కదా చిరంజీవి అనేసి, ఏ ఉద్దేశంతో పెట్టారు? సో ఇందులో మీరు ప్లాట్ చూసి ఉంటే హీరోకి ఒక కండిషన్ ఉంటుందండి. సో దానితో పాటు చాలా థ్రెట్స్ ఉంటాయి, అన్నోన్ థ్రెట్స్. అవన్నీ దాటుకుని ప్రతిసారి ఇది అయిపోయింది అని కష్టపడి బ్రతుకుతాడు, మళ్ళీ ఇంకోటి వస్తుంది. సో అన్నీ దాటుకుని బ్రతుకుతాడా లేదా అన్నది మా స్టోరీ అన్నమాట. సో దానికి చిరంజీవి అన్న టైటిల్ యాప్ట్ అని మేమందరం అనుకున్నాము. మెయిన్ మా ఎడిటర్ గారు కూడా సజెస్ట్ చేశారు. సో మేము అది టైటిల్ పెట్టినప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా గుర్తొచ్చారండి. కానీ ఆయన ఒక సినిమా పర్సన్గా ఒక సినిమాకు ఒక టైటిల్ యాప్ట్ ఉంటే అండ్ ఆయన పేరు మిస్యూజ్ చేయలేదు అనిపిస్తే ఎప్పుడు అడ్డుకోరని నమ్మకంతోనే ముందుకెళ్ళాం మేము. ఓకే, అంటే మిస్యూజ్ అని కాదు కానీ మానిటరీ పర్పస్ కి అయితే యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అది నేమ్ వరకు క్లెయిమ్ చేసుకొని పెట్టుకున్నారు. అది సో దానికి అప్రూవల్ ఏమైనా తీసుకున్నారా అఫీషియల్ గా, లేదంటే ఏంటి? సో ఇంతవరకు అయితే వాళ్ళ అఫీషియల్ టీం నుంచి కానీ మేము కానీ ఇంకా అలా ఏమీ తీయలేదండి. రిజిస్టర్ మాత్రం అయింది టైటిల్. లాంగ్ బ్యాక్ ఇట్ వాస్ రిజిస్టర్డ్ విత్ ద చేంబర్. ఎందుకంటే రీసెంట్ గా చిరంజీవి దాబా అనే వచ్చిన దానికి సేమ్ అవును. కానీ ఈ కోర్ట్ ఆర్డర్ ఇవన్నీ రాకముందే వి రిజిస్టర్డ్ ద టైటిల్. వీ హ్యావ్ ప్రూఫ్స్ అండ్ ఆల్. సో అంతవరకు అయితే వెళ్ళలేదు ముందుకి.